ఇబ్బందులు కలగజేసే కార్యక్రమం మీదే దృష్టి పెట్టారు, కానీ పరిపాలన గాలి వదిలేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఇదిలోనే ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మరొక్కసారి ఇటువంటి అక్రమ కేసులు బనాయించకుండా ఉండాలని, అలాగే ఏదైతే కావలిలో ప్రతాప్ రెడ్డి గారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి విలేకరులు అందరూ కూడా కొంతమంది వెళ్ళటం జరిగింది. అక్కడ దాన్ని అక్కడ అదుపులో తీసుకుని వాళ్ళతోటి కొట్టించి మరి ఆ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే నియోజకవర్గం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు పెట్టి మరి ఆ రామిరెడ్డి కృష్ణారెడ్డి గారి కోసం ఇంకా ప్రతాప్ రెడ్డి గారే అతన్ని చంపడానికి పంపించారని చెప్పించి ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇట్లాంటివి చేయకుండా మీ పాలన ప్రజలకు చేయవలసిన పనులు చేసే విధంగా చూడాలని చెప్పి ఎక్కడైనా సరే మీ పాలన మీద దృష్టి పెట్టాలని, ప్రజలకు మంచి చేసే దాంట్లో చూడాలని. ఇవాళ పెన్షన్ల విషయం చూశారు కదా, పెన్షన్లు తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి 3 నెలలకి పెన్షన్లు ఇస్తే మీరు ఇప్పటి వరకు 14 నెలలు పైబడిన 16 నెలలు పైబడింది. ఏ ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నాయి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. వికలాంగులవి కూడా ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు పాలన సాగించాలని, ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఇలాంటి సాధింపులు మానుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను. ఇది దుర్మార్గమైన పాలన, ఈ పరిపాలన మంచిది కాదు, ఇట్లాంటి మంచిది ఇది కూడా కాదు, మాకు నేర్పిస్తున్నారు ఈ రకంగా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఈ నెల్లూరు జిల్లాకి గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయబట్టి ఆయన రావాల్సి వచ్చింది. అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద పడి మీరు 100ల మంది వెళ్ళి తెగబడి ఇల్లుని బద్దలు కొట్టినందుకు రావాల్సి వచ్చింది. ఇవాళ రేపు 25వ తారీఖున రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అక్రమ అరెస్టు మిథున్ రెడ్డి గారిని చేయబట్టి అక్కడ రావాల్సి వస్తుంది. మరి పొదలి వచ్చిందంటే మీరు రైతుల్ని గాలికి వదిలేశారు కాబట్టి, రేట్లు లేవు కాబట్టి అక్కడికి రావాల్సి వచ్చింది. ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడికి పక్కన కర్ణాటక రాష్ట్రంలో రేటు ఉంది, కానీ మనకు రేట్ లేకుండా నేల మీద పోసే మామిడికాయలు రైతులు అన్యాయం అయిపోతున్నారని అక్కడికి రావాల్సి వచ్చింది. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టి రైతుల విషయంలో, ప్రజల విషయంలో, కార్మికుల విషయంలో, పెన్షన్ల విషయంలో మీరు దృష్టి సారించి మీ పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రావాల్సి వస్తుంది? ఎక్కడికి రావాల్సిన పని లేదు. మీరు పరిపాలన గాలికి వదిలేశారు కాబట్టి ఆయన వస్తుంటే మీరు గుండెలు గుబేరమంటా ఉన్నాయి. జన సముద్రం అవుతుంది. మొబిలైజేషన్ లేకుండానే జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని భయభ్రాంతులతోటి ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారు. ఇలాంటి ఇప్పుడైనా మానుకోండి, మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.